సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా సాయి దుర్గా తేజ్కి సంబంధించిన కొన్ని విషయాలు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా మీతో పంచుకుంటాను. ఇకపోతే ఫస్ట్ 2014లో పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన సినిమా వైవిఎస్ చౌదరి గారు ఎంతో గ్రాండ్గా లాంచ్ చేసి చాలా గొప్పగా చేద్దాం అనుకున్న సినిమా రై. ఆ సినిమా ద్వారా చాలా పేరు, ఈ రెండు సినిమాల ద్వారా విపరీతమైన పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే చాలా తక్కువ కాలంలోనే పేరు వచ్చింది. ఆయన చిరంజీవి గారి మేనల్లుడు, చిరంజీవి గారి చిన్న చెల్లెలి కొడుకు, దుర్గ గారి అబ్బాయి కాబట్టి చాలా ఫాస్ట్గా పేరు వచ్చింది. దానికి తోడు అందరితో కలివిడిగా ఉంటాడు. చాలా మంచి ఆర్టిస్టు, ఎక్కడ ఏ భేషజాలు ఉండవు. డైరెక్టర్ చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోవటంలో నెంబర్ 1. తన క్యారెక్టర్ని తను డిజైన్ చేసుకునే విధానాన్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేస్తాడు. అందరికీ కూడా విపరీతమైన ఇష్టం సాయిధరం తేజ్ అంటే. ఆ కోవలోనే అలా వెళ్తా వరుసగా సుప్రీం అనే సినిమా దాకా వచ్చాడు. అక్కడి నుంచి వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు, విన్నర్ అని, ఇట్లాగా ఇంటెలిజెంట్ అని, జవాన్, ఇట్లాగా ఏ సినిమా అయినా సరే వరుసగా ఫ్లాప్లు అయ్యేసరికి అందరు కూడా ఏంటి మనోడు సెలక్షన్ ఇలా ఉండింది, సరిగ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా సినిమాలో అనే ఒక మైండ్ సెట్కి వచ్చేటప్పటికి ఒకసారిగా ఆగిపోయి ఏం చేయాలని నిర్ణయించుకొని మళ్ళీ ఒకసారి కథలు వినడం స్టార్ట్ చేసేసుకొని మైత్రి మూవీ మేకర్స్ అనే సంస్థలో నుంచి చిత్రలహరి అనే ఒక సినిమా చాలా ఫేమ్ వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి సినిమా తీశాడు, చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేశాడు సినిమాని అని చెప్పేసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకి సాయిధరం తేజ్కి చాలా విపరీతమైన పేరు వచ్చింది. మాట్లాడుతుంటే అందరూ కూడా సాయిధరం తేజ్ అంటారు, కానీ గత ఏడాది 2024 మార్చిలో ఆయన తన పేరుని సాయిధరం తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్గా మార్చుకున్నాడు. ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్లో భాగంగా తన పేరుకి తన అమ్మగారి పేరు కలిసి వచ్చేటట్టు పెట్టుకొని సాయి దుర్గా తేజ్గా మారాడు.